హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. స్టార్టింగ్ డే అయితే దీనికి నిన్నటి నుంచి బాగాలేదు కదా, సో గీతకి ఈరోజు చిన్న గోపికమ్మ డ్రెస్ వేసి పంపించమన్నారు స్కూల్లోనే. సో దానికోసం ధరణి అయితే ఉదయం నుంచి రెడీ చేస్తుంది. లెనిషాకి అయితే అస్సలు నిన్నటి నుంచి జలుబు దగ్గు తలంతా కాలిపోతుంది అనమాట. ధరణి కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. సో కట్ చేస్తా, ఎందుకు అలగొదిలేస్తాను, పర్లే తీసేస్తారు కదా అక్కడ. ఒక 1 నిమిషం కొంచుతారు, తర్వాత తీసేస్తారు. ఈరోజు మార్నింగ్ నుంచి పెద్దగా ఏం పనులు అయితే చేయలేదన్నమాట. మార్నింగ్ చిన్న క్లిప్ తీసారు చూడండి, మా ఆయన గీతమ్మ స్కూల్కి రెడీ చేస్తున్నప్పుడు గోపికమ్మ గెటప్ వేసామని చెప్పేసి యాక్చువల్గా వేసేసి పంపించేసారు. తర్వాత అప్పటి నుంచి రెస్ట్ తీసుకున్నాను అనమాట. మధ్యాహ్నం కూడా రైసే పెట్టాను, కర్రీ కూడా ఏం చేయలేదు. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని నాకు హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. పని చేయలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెయిన్గా ఉంది. అదేంటో ఈ మధ్య కాలంలో నాకు ఎంత పెయిన్ రాలేదు, మళ్ళీ ఇప్పుడు అనిపించింది అనమాట. అందుకోసం చెప్పేసి నైట్ డిన్నర్ మా ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. అట్లేస్తున్నారు, పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అన్నీ దంచేసి రుబ్బులో కలిపేసి చట్నీ చేయడం ఇంకెందుకని చెప్పేసి ఇలాగ అట్లా వేసిస్తున్నారు అనమాట నా కోసం. నాని చాలా మంది ఆయుర్వేదం ట్రై చేయమంటారు, కొంతమంది అవేవో మెంగాలు అంటారే. అదే అవి ఏమి ఏంటి షాపులు ఎక్కడ ఉంటాయి, లేదంటే హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, లేదా ఏ డాక్టర్ బాగుంటారు, ఏ ఊర్లో బాగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటివి ఏమైనా మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్స్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఇది మాకోసం అడగట్లేదు. ఇన్కేస్ ఇదే ప్రాబ్లంతో ఎవరైనా బాధపడితే మీ కామెంట్స్ కనుక చదివితే ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం. అవును, ఈవెన్ ఆ కామెంట్ బాగుండి అది మా పబ్లిక్గా షేర్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి, నిజంగా ఆ నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ కూడా నేను షేర్ చేసుకోవడం వల్ల చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఏదైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయండి. అవును, మేము ఊర్లో ఉన్నప్పుడు నాటు మందులు అనేవారు అనమాట. నాటు మందులు మింగితే ఈ నొప్పులు తగ్గిపోతాయి అనేసి అంటారు. ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రం దీనికి వాడకూడదు అంటారు. ప్రాబ్లమ్స్ సంథింగ్ ఏవో వస్తాయి, సో ట్యాబ్లెట్స్ గట్టా వేయకూడదు పెయిన్ వచ్చినప్పుడు పీరియడ్ టైంలో అంటారు అనమాట. సో ఇదైతే చూసేస్తుంది, బట్ అందులో కారం వేసామని చెప్పేసి మేము దీనికి తినిపించలేదనమాట. నేనైతే ఇంకా చైర్ వేసేసుకొని మా ఆయనకి మరి కంపెనీ అవ్వాలి కదా, అతను అలా నిలబడి వేస్తున్నప్పుడు కనీసం మనం మాట సాయం అయినా చేయకపోతే బాగుంటుంది ఏంటని చెప్పేసి కుర్చీ పట్టుకొని వచ్చాను. లెనిషాకు ఒక కుర్చీ, నాకు ఒక కుర్చీ అనమాట. ఇంకా నిలబడాలని కూడా అనిపించట్లేదు, అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. గీత అయితే పడుకుని పోయింది చక్కగా. బాగుందా? నంచుకొని తినమంటుంది, టమాటా పచ్చి వేసే. సో ఇంకా పాప అయితే ఆడుతుంది, లేచిపోయింది. లిని హాయ్. ఇంక నా కోసం కష్టపడి వేశారు కదా, ఇంకా అతనికి తినిపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా మన కోసం ఒకరు సాక్రిఫైస్ చేస్తారు కదా నాన్న. చాలా కొంచెం నాకు ఎక్కువ అయిపోయింది. నిద్రం కలుస్తున్నదా నాన్నగారు గట్టి తినేసాం. ఒక్కొక్కటి వేస్తున్నాం, మంచిగా ఎదురు తింటున్నాం అనమాట. నేను తినిపిస్తుంటే అతను వేసి ఇచ్చారు అన్నమాట. అలాగే ఇద్దరం కలిసి తినేసినాం. అన్నారే ఒక వీడియోలోని పాపకి జలుబు వచ్చింది కదా, కర్షిఫ్తో చూడొద్దని అసలు దానికి ఏదో ఉంటుందంట ఏంటి, దాంతోనే క్లీన్ చేయాలి. గడిగడికి ఇలా చేస్తే ముక్కు ఎర్రగా అయిపోయి కందిపోయింది చూడు. ఇప్పుడు పాపకి ఇది ఏకంగా ఇదైపోయిందండి. సో మాకు తెలియదు యాక్చువల్గా. సో చాలా థ్యాంక్స్. ఆ కామెంట్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను, వీలైతే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా పిల్లలు కోల్డ్తో ఉన్న వాళ్ళకి. సో అది ఇలా చాలా చాలా విషయాలు మీ ద్వారా మాకు తెలుస్తాయండి, అంతే కదా. వ్లాగింగ్ చేయాలంటే మీ కామెంట్స్ కోసమే వ్లాగింగ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగింగ్స్ అన్ని, అంటే ఇంట్లో వాళ్ళగా అన్ని చక్కగా చెప్తారనమాట. అక్క మీకు ఇది మంచిది, లేదా ఇది మంచిది కాదు, అన్నయ్య మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తే నచ్చట్లేదు మాకు, ఇలా ఉంటే బాగుంటుంది, బాగున్నాయి. అందుకే వ్లాగింగ్ అంటే ఒక ఫ్యామిలీ, మన కూడా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మన ఫ్యామిలీ అని ఫీల్ అవుతాము. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే చూడు మనకి హ్యాపీగా పలకరిస్తారు అందరూ. ధరణి గారు బాగున్నారా, సతీష్ గారు బాగున్నారా, ఆ మాట భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కలిసారా, వీడియోస్ చేస్తారని అడుగుతారనమాట. అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన పసుపు పాలు అడిగితే ఇచ్చానమాట. నాని పాలు చూపించు, ఆ పసుపు పాలు పసుపు వేసాను, ఎక్కువ వేసాను.
లోపలున్న ఇదంతా పోతుంది. లిని నువ్వు తాగుతావు పసుపు పాలు. నాకు ఎందుకో అండి కాఫీ చేసుకొని తాగాలనిపించింది అనమాట, అందుకోసం నేను కాఫీ చేసుకున్నా. ఈ టైంలో భలే క్రేవింగ్స్ అనిపిస్తాయి అనమాట, అలా తినాలి ఇది తినాలి అది తాగాలి ఇది తాగాలి అని చెప్పేసి. చూడు తాగేస్తుంది, మంచిదే పసుపు పాలు తాగితే. అందులో పంచదార ఏమీ వేయలేదండి, ఉట్టి పసుపును పాలు వేసేసి. ఉండు ఊతారు ఊదేసిస్తారు, వేడిగా ఉందమ్మా. అని పాలు అలవాటు అయితే మంచిదేనా నాకు. ఇదైతే వాళ్ళ డాడీ ఆవిరి పీలుస్తానని చెప్పేసి ఆ మిషన్ తెచ్చిపెట్టారనమాట. ఇది వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇది చూడండి ఎలాగ ఆవిరి పీలుస్తుందో, పెద్దోళ్ళు పీల్చినట్టు తలొంచేస్తుంది అనమాట. లేని ఎవరు నేర్పించారే నాన్న? చూస్తుంది అది చూడండి. యాక్చువల్గా వేడిగా ఉన్న దగ్గరికి రా అని అంటారు పిల్లలు. నన్ను మామూలుగా నిలబెట్టినాని అలా నిలబెట్టు, అది ఉంగుంటుందో లేదు చూద్దాం. అగో చూడండి వెళ్ళిపోతుంది. మా ఆయన ఉన్నారులేండి, భయపడక్కర్లేదు, పట్టుకుంటారు గట్టిగా. అంటే అది ఎలా పీలుస్తుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంత చిన్నపిల్ల. యాక్చువల్గా నాకు ఆవిరి పీల్చమంటేనే మా ఆయన నేను చిరాకు పడతాను, నాకు వద్దబ్బా వేడిగా ఉంటుందని. సరే చూడండి వెళ్ళి పీల్చేస్తుంది. నువ్వు సూపర్ తల్లి, నువ్వు సూపర్. అలాగే పీల్చాలి, ఒక క్షణం ముక్కెట్టాలి, మళ్ళీ తల తిప్పియాలి. గుడ్. అది తీసేస్తుంది నేను, నువ్వు చెప్పక్కర్లేదు. ఒకసారి పీలుస్తుంది వెంటనే పక్కకి తిప్పేస్తుంది తల. ఇలా ఉంటుందండి, తెలివైన పిల్లలు పుట్టారనమాట ఈ కాలం దానికి. సో అదే అండి, ఈ డే అయితే మాకు ఇలా గడిచింది. అది నైట్ టైంది. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, ఓకేనా? బాయ్.